వరి భారతదేశపు ప్రధాన పంట. దేశవ్యాప్తంగా పండించే ఈ పంట లక్షలాది మంది రైతులకు జీవనోపాధిని అందిస్తుంది. కానీ కలుపు మొక్కలు దాని దిగుబడి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. గడ్డి, తుంగజాతి మరియు వెడల్పాటి ఆకులు ఉన్న కలుపు మొక్కలు వరి దిగుబడికి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు కలుపు మొక్కలు మొలకెత్తిన వెంటనే వాటిపై నియంత్రణ పొందండి. యూపీఎల్ తీసుకొస్తోంది రైస్ బాక్స్, ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ తొలి మొలక దశలో పనిచేసే కలుపు మొక్కల నాశిని. వరిలో నమ్మకమైన కలుపు నియంత్రణ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. నాటు వేసిన మరియు వెదజల్లిన అంటే తడి వరి పంటలో ఉపయోగించుకోవచ్చు. సులభంగా చల్లేందుకై ప్రీమిక్స్ ఫార్ములేషన్, విడిగా ట్యాంకులో కలపవలసిన అవసరం లేదు. ప్రొపనిల్ మరియు పెనాక్సిలామ్ల ద్వంద్వ శక్తితో రూపొందించబడిన ఇది వరి పంటలలో కలుపు మొక్కలను నియంత్రిస్తుంది మరియు కలుపును ఆలస్యం చేస్తుంది. గడ్డి, తుంగ మరియు వెడల్పాకు కలుపు మొక్కలపై నమ్మకమైన నియంత్రణను అందజేస్తుంది. పంటకు హాని కలిగించకుండా అన్ని ప్రధాన కలుపు మొక్కలపై పూర్తి నియంత్రణను అందజేస్తుంది. రండి వాడేందుకు సరైన పద్ధతిని తెలుసుకుందాం. ఎకరానికి 1200 మిల్లీలీటర్ల చొప్పున రైస్ బాక్సును పిచికారీ చేయండి. దీనిని 200 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించండి. తొలి దశలలో వాడండి. కలుపు మొక్కలు 2 నుండి 3 ఆకులు ఉన్నప్పుడు నాప్సాక్ స్ప్రేయర్తో సమానంగా పిచికారీ చేయండి. ఫ్లాట్ ఫ్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ ని ఉపయోగించండి. కలుపు మొక్కల నాశిని చల్లే ముందు పొలంలోని అదనపు నీటిని తీసివేయడం చాలా అవసరం. పిచికారీ చేసిన 24 గంటల తర్వాత పొలాన్ని తిరిగి నీటితో నింపండి మరియు పిచికారీ చేసిన తర్వాత కనీసం 7 నుండి 10 రోజుల పాటు ఆ నీటిని నిల్వ ఉంచండి. పిచికారీ చేసిన తర్వాత నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోండి. తేమ లేకపోవడం మందు ప్రభావాన్ని తగ్గిస్తుంది. రైస్ బాక్సును వాడడం వల్ల కలుపు మొక్కలు క్రమంగా తొలగిపోతాయి. ఇంకా మీ పంట మరింత దృఢంగా అవుతుంది. ఇప్పుడు కలుపు మొక్కల గురించి చింత వదిలేయండి. పుష్కలమైన దిగుబడిని ఆనందించండి. యూపీఎల్ రైస్ బాక్స్ వివేకవంతులైన రైతులకు ఏకైక ఎంపిక.